మా పెద్ద మనిషి గా అందాల భావన దగ్గర పోయి గాడ మాట్లాడతాడు. ఉపయోగం ఏమున్నది? ఉపయోగం కావాలి. ఇప్పుడు తెలంగాణ ఖ్యాతి పెరుగుతుంది, తెలంగాణ పేరు పెరుగుతుంది, ప్రపంచం అంతా చూస్తుందని కాదు. ఫస్ట్ ఈ దేశం నుండి మనం ఎన్ని తీసుకురాగలగాలి అన్ని తీసుకురాగలి. ఇప్పుడు ఇక్కడ చెప్పిండ్రు వాస్తవానికి ఏమని చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. ఎన్నిసార్లు అయినా పోయి కలుస్తా అని చెప్పిండు నరేంద్ర మోదీ గారిని. ఇగో ఎన్నిసార్లు అయినా మోదీని కలుస్తా, నిధులు రాబడతాం, తెలంగాణను అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నాడు. మాట ఓకే, బాగుంది, ఇట్స్ యాక్సెప్టబుల్, దీన్ని మనం ప్రశంసించవచ్చు. బట్ మీరు ఏ ప్రస్తావిస్తున్నారు అక్కడ? మీరు ఏ అంశాన్ని మోదీ గారు చెప్తా ఉన్నారు? ఏ పెట్టుబడి తెలంగాణకు రావాలని కోరుతూ ఉన్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలవాలి కదా, మీ విజన్ ఏంది తెలంగాణ పట్ల. ఇప్పుడు చంద్రబాబు గారి విషయాలు ఇక్కడ స్పష్టత మనకు చాలా క్లియర్గా ఇక్కడ మనకు బయటపడ్డది. ఆయన ఇప్పుడు ఏపీలో డిఆర్డీఓ ఉత్కృష్టత కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరిండు డైరెక్ట్ రాజ్నాథ్ సింగ్ గారిని. మీరు కూడా రాజ్నాథ్ సింగ్ గారిని కలిసిరు, నితిన్ గడ్కరీ గారిని కలిసిరు, అమిత్ షాని కలిసిరు, రేవంత్ రెడ్డి గారు.